ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జూలై 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ రాశి వారికి ద్వితీయ స్థానంలో శుక్రుడు, కేతువు, వ్యయంలో రవి బుధుల సంచారం కాస్త మిశ్రమ ఫలితాలైతే వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే ఈ జూన్ 4 నుంచి శుక్రుడు కేతువు కూడా ద్వితీయ స్థానంలో ఉంటారు. లగ్నంలో అలాగే గురుడు ఉంటాడు. అలాగే వ్యయంలో రవి బుధులు కూడా ఉంటారు. దీనివలన ఏమవుతుందంటే ఫలితాలన్నీ కూడా మీరు అంటే జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చు. అంటే 50-50. ఏదైనా ఒక పని పాపం చాలా జెన్యూన్గా మీరు ప్రారంభిస్తారు. చాలా బాగా అద్భుతంగా చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తారు. కాకపోతే మీకు టైం గడిచిపోతూ ఉంటుంది, కానీ పనులన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. కాస్త ఆ కదలిక అనేది లేకపోవటం కాస్త నిరుత్సాహపరిచే సూచన అయితే ఈ కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే స్వయం శక్తితో ఎదగాలి, నేను సెల్ఫ్ డెవలప్మెంట్ కావాలి, ఎవరి మీద డిపెండ్ కాకూడదు అనేటువంటి ఆలోచన కూడా మిమ్మల్ని మరింత కష్టపడేటట్టుగా చేస్తూ ఉంది. ఇక కుటుంబ సభ్యులు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కుటుంబ సభ్యులు కూడా మనసులే. వారికి కూడా మనసు ఉంటుంది,
మనం ఏదైనా మాట్లాడితే నొప్పి పెడతా ఉంటుంది. అందువలన కాస్త ఆలోచించి మాట్లాడాలి. మనవారే కదా అని మాట్లాడేస్తూ ఉంటే ఒక్కొక్కసారి అది వారికి తీసుకోవటం కష్టంగా ఉంటుంది. దీనివలన ఏమవుతుందంటే అపార్థాలు జరగటం. మీరు ఎమోషనల్‌గా అంటారు తప్ప మీ మనసులో ఎటువంటి కల్మషం అయితే ఉండదు. కాకపోయినా సరే అది మీకు కాస్త ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం, మనస్పర్ధలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు మీరు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ చాలా డీటెయిల్డ్‌గా అబ్జర్వ్ చేయటం, అలాగే ఆ సైట్ యొక్క ఆ బ్యాక్‌గ్రౌండ్ కూడా వెరిఫై చేయటం, ఇవన్నీ మీరు చేయాల్సినటువంటి పనైతే ఉంటుంది. గృహ నిర్మాణాలు చేసేవారికి అనుకున్నదొకటి, అయినదొకటి. అంటే మీరు బడ్జెట్ ఏదైతే ఆలోచిస్తారో అది ఓవర్‌ల్యాప్ అయిపోయేటువంటి సూచనలున్నాయి. అలాగే ఎవరికైనా మధ్యవర్తిత్వం పనులు మాత్రం చేయమాకండి. అది చేయటం వలన ఎలా ఉంటుందంటే, బాగుంటే మధ్యలో ఉన్నవాడు ఎవరికీ కనపడ్డు. ఏమాత్రం చెడిందనుకోండి, నీ వల్లే ఈ వ్యవహారం చెడిందని బ్లేమ్ చేసేవారు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా మ్యారేజ్ మ్యాచింగ్స్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ స్త్రీల వల్ల కూడా కొంత ఇబ్బందులు పడే సూచనలున్నాయి. అందువలన అలాంటి వ్యవహారాలు ఉన్నవారు అవాయిడ్ చేయటం చాలా మంచిది. ముఖ్యంగా నూతనంగా పరిచయమైన స్త్రీలతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకు అంటే మనం చాలా నెమ్మదిగా వెళ్తూ ఉన్న ఎదటివాడు నెమ్మదిగా రావాలని లేదు. అందువల్ల ప్రమాదాలు జరగకుండా మీరు కాస్త అవేర్‌గా ఉండండి. అలాగే నిరుద్యోగులకైతే కాస్త సానుకూల వాతావరణమే కనిపిస్తూ ఉంది. మరి రాజకీయ నాయకులకు చెప్పాలి అంటే గడ్డు రోజులనే చెప్పాలి. మిమ్మల్ని నమ్మించి దగా చేసేవారు కూడా మీకుంటారు. అలాగే వారు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికి కూడా మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని అధికారుల మెప్పు పొందటం మీరు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పులు కూడా సంభవించే పరిస్థితులు. ప్రైవేటు ఉద్యోగస్తులకైతే మీరు ఏదైనా వేరే ఉద్యోగాలకు వెళ్ళటం, లేదు అనుకుంటే ఆ సీటు కదలికైనా జరగటం జరుగుతూ ఉంది. వ్యాపారస్తులకైతే వ్యాపారాల్లో ఏదో ఒక కొత్త మార్పు తీసుకురావాలి, ఇంకా మరింత అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ప్రయత్నాలు కూడా చేస్తారు. అలాగే కస్టమర్స్ అందరినీ మీరు ఆకట్టుకోవాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉంటారు. కస్టమర్స్ని ఆకట్టుకోగలుగుతారు. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా బాగానే ఉంది. వ్యాపార అభివృద్ధికి మాత్రం మంచి ఒక ప్రణాళికను సిద్ధం చేయటంలో మీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఇక షేర్ మార్కెట్ గురించి చూసినట్లయితే కాస్త దూరంగా ఉంటేనే చాలా బెటర్. చిరు వ్యాపారస్తులకైతే మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే ఉంటుంది. అలాగే కళారంగం వారు టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ సానుకూలంగా ఉంది. అంతా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ప్రయత్నం చేస్తారు స్కిల్ని డెవలప్ చేయడానికి. ఆల్ ది బెస్ట్. విద్యార్థులందరికీ బాగుండాలని కోరుకుంటాను. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యం గురించి మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కీళ్ళ నొప్పులని, పాదాలకు చిన్న పగుళ్ళు రావటం, చర్మ సమస్యలు రావటం ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆహార నియమావళి చాలా గట్టిగా పాటించండి. పడన వస్తువుల జోలికి వెళ్ళొద్దు. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 2, 9, 11, 15. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 4, 5, 7, 13. మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం హ్రీం సూర్యాయ నమః. బుధగ్రహానికి సోమాత్మజాయ విద్మహే సింహరూఢాయ ధీమహి తన్నో సౌమ్య ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉదయం, సాయంత్రం 19 సార్లు, మార్నింగ్ 19 సార్లు నైట్ మీరు చాంటింగ్ చేయండి. అంతా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. అంతా బాగుంటుంది. అలాగే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి, ఇంకా బాగుంటుంది. వినాయకుని ఎక్కువగా గణపతిని ఆరాధన చేయటం, గం గణపతయే నమః అనుకుంటే ఆటంకాలు, విఘ్నాలు లేకుండా ఉంటారు. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి.
కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.